హలో గాయస్, నేను వర్టెక్ సొల్యూషన్స్ మీ సాయినా. ఈ వీడియోలో మనం చూద్దాం ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎందుకు కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి, ప్రభుత్వం ఎందుకు ట్యాక్స్ వసూలు చేస్తుంది, దీనివల్ల ట్యాక్స్ కట్టేవాళ్ళు ఏం ప్రయోజనం పొందుతారు. భారతదేశంతో సహా ప్రపంచంలో అన్ని పెద్ద దేశాల్లోనూ ప్రజలు సంపదపై పన్ను విధించబడుతుంది. అయితే కష్టపడి సంపాదించిన దానిలో ప్రభుత్వం వాటా ఎందుకు తీసుకుంటనేది చాలామంది ప్రశ్న ఉండవచ్చు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి దాదాపు 14 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఎక్కువ భాగం ఆదాయ పన్ను ద్వారా వచ్చింది. ఈ సంఖ్య ప్రతి ఏటా మారుతున్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య పెరిగింది. 2022-23 నాటికి దాదాపు 6 కోట్ల మంది భారత పౌరులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారు. కొందరు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే స్లాబ్ కంటే తక్కువ ఉన్నందున వీరంతా పన్ను చెల్లించరని అర్థం చేసుకోవడం ముఖ్యం. దాదాపు పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది దేశ పరిపాలనా అభివృద్ధికి సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఆదాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వివిధ పథకాల, మౌలిక సదుపాయాలు అభివృద్ధి, రక్షణ, విద్య, ఆరోగ్యం సేవలు మరియు ఇతర సామాజిక సంక్షేమ పథకాలను ఉపయోగిస్తుంది. పబ్లిక్ సర్వీస్ అభివృద్ధి, రోడ్లు, వంతెనలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్వహించడానికి ప్రభుత్వ పన్ను డబ్బులను ఉపయోగిస్తుంది. సామాజిక భద్రత, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన మొదలైన పేద, వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయబడుతున్నాయి. భద్రత, దేశ సరిహద్దుల భద్రత, పోలీసు బలగాలు, అంతర్గత భద్రత కోసం ఖర్చు చేస్తుంది. పన్ను చెల్లింపుదారులు ప్రతిఫలంగా ఏం పొందుతారో మౌలిక సదుపాయాలు, మెరుగైన రోడ్లు, వంతెనలు, ప్రజా రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్, ఉచిత లేదా సబ్సిడీ సేవలు, భద్రత, పోలీస్, రక్షణ బలగాలు అందించే భద్రత, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీస్, పెన్షన్స్ పథకాలు మొదలైనవి. వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు, పన్ను క్రెడిట్లు, రీఫండ్లు, ఆదాయ పన్ను తగ్గింపు, వివిధ పెట్టుబడి పథకాలపై పన్ను మినహాయింపు, చెల్లించిన ఆదాయపు పన్ను వాపస్సు. ప్రస్తుతం ప్రభుత్వం 2 రకాల పన్ను విధానాలను రూపొందించింది. ఒకటి పాత పన్ను విధానం, రెండోటి కొత్త పన్ను విధానం. కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు లేదు. పాత విధానంలో ఏటీసీతో సహా అనేక విభాగాలు ఉన్నాయి. వీటిపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది.